Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. జనవరి 24వ తారీఖు కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య నుండి ఈ విధంగా బయటపడండి. తప్పకుండా కుంభరాశి వారు ఈ వీడియోని చూడకపోతే అతి పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంటారు అని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఎలాంటి చిక్కుల్లో పడతారు? కుంభరాశి వారు ఎలాంటి చిక్కుల్లో నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబర్ వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. పడబోతూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారి గురించి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి అధిపతి శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే చాలామంది తమ జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు అంటే ఖచ్చితంగా శనీశ్వరుడు మా జాతకంలో ఉన్నారా అని భయపడుతూ ఉంటారు. నిజానికి శని భగవానుడు అంటే ఉండాల్సిన స్థానంలో ఉంటే గనక మనకు ఏ దోషము ఉండదు. పైగా మనం ధనవంతులుగా కూడా మారుతాము. అంటే కుంభరాశి వారు ధనవంతులుగా కూడా మారుతారు. ఎందుకంటే శని భగవానుడు అత్యంత శక్తివంతమైనటువంటి వారు. ఒక్కసారి శని భగవానుని యొక్క ఆగ్రహం నుండి బయటికి వచ్చి శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందారు అంటే శని భగవానుని యొక్క చల్లని చూపు ఒక్కసారి మీపై పడింది అంటే ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అది ఎంతో సమయం పట్టదు. ఏదో ఒక రూపంలో అదృష్టం అనేది వరిస్తుంది. అలా శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తారు. మంచి చేసేవారికి మంచి, చెడు చేసేవారికి చెడు. అలాగని కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో ఏవైనా కష్టాలు అనుభవిస్తున్నట్లు అయితే, ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నట్లు అయితే మరి మేము ఏ పాపము చేయలేదు, అందరికీ మేలే చేశాము, అందరికీ మంచి చేశాము, అయినా సరే మమ్మల్ని ఇలా కష్టాలు వెంటాడుతున్నాయి అదెందుకు అని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనకు ఏదైనా మంచి రాబోయే ముందు కొన్ని కష్టాలు తప్పకుండా పడవలసిందే. ఎందుకంటే ఆ భగవంతుడు పెట్టే పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా అదే ధైర్య సాహసాలతో నీతి నిజాయితీతో ముందుకు సాగిపోతారో అలాంటి వారికే తిరుగులేని రాజయోగం పడుతుంది. ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా మీరు శని భగవానుణ్ణి పూజించండి. అంతేకాదు ఎవరైనా సరే మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలను అధిగమించడానికి ప్రయత్నించండి, వెనకడుగు వేయటానికి కాదు. అయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారుతారు. మరి ఈ కుంభరాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకి సానుకూలమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ మరికొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అది ఎందుకు అంటే ఖచ్చితంగా గ్రహాలు కొంతమందికి అనుకూలంగా ఉంటే, అంటే వారి యొక్క జన్మ నామం ప్రకారం, వారి యొక్క రాశి నక్షత్రాలు పాదాల ప్రకారం ఖచ్చితంగా విడివిడిగా మార్పులు ఉంటాయి. కొంతమందికి శుభం, కొంతమందికి అశుభం జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే కొంతమంది కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఒక అతి పెద్ద కష్టం అనేది వెంటాడబోతూ ఉంది. ఆ కష్టం నుండి తప్పకుండా బయటికి రావాలి అంటే ఏం చేయాలి? అలానే వీరు చిక్కుల్లో పడకుండా
తప్పకుండా ఉండాలి అంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే రక్షించాలి అనేటటువంటి గొప్ప మనస్తత్వం. అంతేకాదు కష్టజీవులు, చాలా కష్టపడే స్వభావం ఉంటుంది. ఊరికనే తిని కూర్చోవాలి అనేటటువంటి ఆలోచన పొరపాటున కూడా ఉండదు కుంభరాశి వారికి. కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు, చాలా పట్టుదల అధికంగా ఉంటుంది. ఒకటి అనుకున్నారు అంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు. వారి యొక్క గమ్యాన్ని చేరుకునేంత వరకు కూడా వారు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి మొండి పట్టుదల అధికంగా ఉంటుంది. వారు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే 100% సాధించి తీరుతారు. ఇలా కుంభరాశి వారిలో ఒక మంచి లక్షణం ఉంటుంది. ముఖ్యంగా చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పేదలకి. అలానే ఎవరైనా ఆపదలో ఉండి అవసరం వచ్చి అడిగినా సరే ఇట్టే దానం చేస్తూ ఉంటారు. దాన ధర్మం గుణం అధికంగా ఉంటుంది. ఆ దాన గుణమే వీరిని ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఆ యొక్క ధర్మవంతమైనటువంటి బుద్ధి, నడవడికనే వీరిని అదృష్టవంతులుగా మారుస్తుంది. వీరిని కొన్ని సమయాలలో కష్టాల నుండి రక్షిస్తుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని వ్యాపార పనుల్లో ఎవరైతే అంటే వ్యాపారం కోసం పనులు చేస్తూ ఉన్నారో, వ్యాపార పనుల్లో కష్టపడుతూ ఉన్నారో కుంభరాశి వారు, అలాంటి వారు ఎదుటి వారికి మీ యొక్క లక్ష్యాన్ని కానీ మీ యొక్క వ్యాపారం గురించి ఉండే కొన్ని రహస్యాలను కానీ పొరపాటును కూడా బయట పెట్టవద్దు. ఇలా కానీ మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి పనులను కానీ వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంటే విషయాలను కానీ రహస్యాలను కానీ పొరపాటున మీరు బయట పెట్టారు అంటే చాలా కష్టాల్లో చిక్కుకుంటారు. పూర్తి వ్యాపారంలో చాలా భారీ నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరైనా సరే గొడవలు పెట్టే దగ్గర అంటే ఆఫీస్లో కావచ్చు, ఆఫీస్లో మీ యొక్క కొలీగ్స్తో మీరు కలిసి పనిచేసేటప్పుడు ఏదైనా ఒక రహస్యం అది మీ వరకు మాత్రమే ఉండేటటువంటి ఒక రహస్యాన్ని మీరు దానిని మీ యొక్క కొలీగ్స్తో షేర్ చేసుకొని దానిని అందరికీ ప్రచారం చేయటం వల్ల అతిపెద్ద సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అంతేకాదు మీకు పూర్తిగా అది మీ లైఫ్ అంటే మీ యొక్క కెరియర్ పైనే దెబ్బ తీస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు రహస్యాల గురించి పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కెరియర్ గురించి మీరు ఆలోచించాలి, ఆచితూచి అడుగులు వేయాలి. అంతేకాదు మీరు ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబడేంత వరకు కూడా మీరు ఎవరితో ఏ విషయాలను చెప్పుకోవద్దు. ముఖ్యంగా మీకు డబ్బుకి సంబంధించినటువంటి విషయాలను మాత్రం పొరపాటున కూడా ఎవరితో చెప్పుకోవద్దు. డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు చేతిలో నిలవాలి అంటే ఎంతో కష్టపడాలి. డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగించుకోవటానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇలా ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే కొంతమందికి మంచి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే కుంభరాశి వారికి కూడా కలిసి వచ్చే యోగం కనిపిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలను మొదలు పెడతారు. కొంతమంది వ్యాపారస్తులకి లేదా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం సాఫీగా సాగిపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరికొంతమందికి మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తను, శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఎవరైనా సరే, ఏ మనిషి అయినా జీవితంలో ఒకటి సాధించాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది చాలా బాగుండాలి. ఆరోగ్యంగా ఉంటేనే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే ధనం ఉంటుంది. సంపాదించడానికి మనకు శక్తి అనేది ఉంటుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.